రైతు సోదరులకు నమస్కారం. గత వీడియోలో సీడ్ సెలెక్షన్, డ్యూరేషను, మన స్వభావాన్ని బట్టి వేసుకునే విధానాలు ఇవన్నీ తెలియజేసినాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో మనం తెలియజేసుకునే అంశం ఏంటంటే నర్సరీ మేనేజ్మెంట్. ఇదంతా బాగానే ఉంది. నర్సరీ మేనేజ్మెంట్ అంటే డైరెక్ట్ సీడ్లింగ్ వేయని వాటికి ఈ నర్సరీ అంటే ట్రాన్స్ప్లాంటర్ ద్వారా వేసే వాటికి ప్లస్ మన రైతులు నాటే వాటికి ఈ రకరకాలుగా ఈ 25x25 అని నారుమడిలో ఖాళీ బాటలు వేసుకొని నాటుకునే పద్ధతులు కానీ, ట్రాన్స్ప్లాంటర్తో నాటుకునే బాటలు కానీ, ఈ విధంగా రకరకాలుగా ఉన్న దాంట్లో ఈ వ్యవహారం అనేది క్లియర్గా నర్సరీ నుంచే మొదలవుతుంది. అయితే ఇప్పుడు నర్సరీ గురించి పూర్తిగా తెలుసుకుంటే ఏమవుతుందంటే, నర్సరీ ప్రజెంట్ ఒక ప్లేస్ని చూజ్ చేసుకున్న తర్వాత నీళ్ళు దానికి 2 నుంచి 3 సార్లు గట్టిగా దున్నుకున్న తర్వాత 40 నుంచి 50 కానీ 50 నుంచి 60 కానీ మన వ్యవసాయ క్షేత్రం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఎంతైతే ఉంటుందో ఆ దాన్ని బేసిస్గా మనం దానికి సరిపడట్లు ఒక ఎకరాకు 25 నుంచి 30 కిలోలు 25 నుంచి 30 కిలోలు ఒక ఎకరాకి ఎందుకు వేసుకోవాలి అనే డౌట్ కూడా రావచ్చు. చాలామంది దీనికి మించి ఎక్కువ కూడా వేస్తారు, మనం చెప్పినా కూడా వినిపించుకోరు. అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి. దాన్ని మనం ఏం చేయలేము. కానీ 25 to 30 kgs ఒక ఎకరాకు 25 to 30 kgs ఫర్ ఎకర్కి చొప్పున తీసుకుంటుంది. అయితే ఈ వేసుకున్న దానికి ప్రజెంట్గా మనం ప్రస్తుతానికి నార్మడి దున్నుకున్న తర్వాత మనం పశువుల పేడ కనీసం ఒక బ్యాగ్ కానీ 2 బ్యాగులు కానీ ఆ ప్రాంతాల్లో చల్లుకున్నట్లయితే డైరెక్ట్ మనం ఈ ఎస్ఎస్పి అని, యూరియా అని, పొటాష్ అని 1 కిలోలు 2 కిలోలు చల్లుకోవడం కంటే పశువుల పేడ ఫస్ట్ చల్లుకొని అందులో పిఎస్బి కానీ, నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాటరీ కానీ, పొటాష్ ఫిక్సింగ్ బ్యాటరీస్ కానీ, అటువంటి వాటిని ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా కానీ అటువంటి వాటిని దాంట్లో కలిపి మనం చల్లుకొని తర్వాత మనం బ్రాడ్కాస్ట్ మొత్తం వెదజల్లుకుంటే విత్తనాలు అనేటివి ఎదజల్లుకున్నట్టయితే ఆ విత్తనాలు అనేటివి మొలకెత్తుతాయి. దాంట్లో మనం ఎటువంటి కండిషన్లో కూడా ఎక్కువగా ఓవర్డోస్లా అంటే ఇప్పుడు మనం ఒక 10-15 రోజుల కాల వ్యవధి వరకు కూడా ఆ నర్సరీలో ఎటువంటి పురుగుల మందు కానీ ఎటువంటి ఫర్టిలైజర్ కానీ ఎక్కువ డోసులో వేయడానికి అస్సలు ట్రై చేయరాదు. ఆ విధంగా ఉంటే ఆ నర్సరీ అనేది ప్రధానంగా పెరుగుతుంది. ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ అది పసుపు కలర్లో ఉంది, ఆకులు పసుపు రంగులో ఉన్నాయి, ఆ ఆకులు ఎరుపు రంగులో అయినాయి, ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి కదా. అటువంటి కండిషన్లో అవి పచ్చగా మారాలి. అటువంటి కండిషన్లో వేసుకోవాల్సింది ఒకే ఒకటి ఏంటంటే పొటాష్ కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1 కిలో పొటాష్, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో నత్రజని, ఈ 3 మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. అది కూడా 10-15 రోజుల కాల వ్యవధి తర్వాత మాత్రమే. ముందుగానే వేసుకుంటే ఆ నారుమడి అనేది కూడా పర్టికులర్గా రాదు, ఇబ్బంది అవుతుంది, రైతు సోదరులు బాగా నష్టపోతారు. అది కూడా 15 రోజుల కాల వ్యవధిలోనే. కొన్నిసార్లు ఏమైందంటే ఆకుల పైభాగం గడ్డి అనేది ఈ పైభాగం అనేది ఇట్లా ఎండుకపోయినట్లు ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జింక్ లోపం వస్తుంది అన్నమాట. జింక్ లోపంకి ఏం చేస్తారంటే జింక్ సల్ఫేట్ అనేది పిచికారి చేసుకోవాలంటారు. కానీ ఒకసారి ఇది జింక్ సల్ఫేట్ అనేది పిచికారి చేసుకోవడానికి పోకూడదు. దానికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నారుమడిలో నీళ్లు పెట్టాలి. అటు సైడ్ నుంచి తీసేస్తాం కదా, ఒక స్థాయి వరకు వచ్చే వరకు అలాగే పెట్టి అలాగే తీసేస్తాం కదా, దాన్ని అలాగే మెయింటెనెన్స్ చేయాలి. ఎక్కువ నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకుంటే ఆటోమేటిక్గా ఈ విధంగా రాదు. మనం జింకు సల్ఫేట్ కొట్టుకునేంత పిచికారీ చేసుకునేంత వరకు పోము. ఇదైతే ప్రధానమైన అంశం. తర్వాత ఈ నారుమడిలో ఈ విధంగా ఉంటుంది. నారుమడికి సంబంధించిన అన్ని వివరాలు అనేటివి 15, 20, 25 ఆ రోజుల తర్వాత నారు అనేది తీసేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. అది ఇక రకరకాల పద్ధతిలో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. అది ఒక శ్రీవరి పద్ధతి అని 25 స్పేసింగ్ ఇచ్చి, ప్లాంట్ టు ప్లాంట్, రోడ్ టు రోడ్ 25 స్పేసింగ్ ఇచ్చి ఒక మెథడ్ అయితే, ఇంకో మెథడ్ ఖాళీ బాటలు వేసుకొని ఈస్ట్ వెస్ట్ ఖాళీ బాటలు ఇచ్చి వేసుకుంటారు. అదొక రకమైన పద్ధతి. ట్రాన్స్ప్లాంటింగ్ అది వేసుకోవడానికి అదొక రకమైన పద్ధతి.
ఖాళీగా నాటుకుంటూ పోతారు. ఖాళీ బాటలు వేసుకునే పద్ధతి ఏంటంటే ఈ ఫర్టిలైజర్ చాలా బ్రాడ్కాస్ట్ చేసుకోవడానికి వెదజల్లుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత మా పురుగు మందు పిచికారీ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఎప్పుడైనా కానీ చేనులలో నీరు అనేది సమాంతరంగా పడుతున్నా కానీ పోతుందా లేదా అని చూడడానికి అనుకూలంగా ఉంటుంది. ప్లస్ సన్లైట్ వే అనేది అన్ని ప్రతి చెట్టుకు ఎట్లా పడుతుంది, ఎట్లా తీసుకుంటుంది అనేది కూడా చూడడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కాలిబాటలు వేసుకునే పద్ధతి వల్ల ఉపయోగాలు. రైతు సోదరులు ఈ పద్ధతిలో ఏ పద్ధతినైనా ఉపయోగించి నర్సరీ తర్వాత ఈ ట్రాన్స్ప్లాంటింగ్, స్పేసింగ్ ఈ విధంగా చేసుకొని ముందరికి వెళ్ళి మంచి పద్ధతుల్లో పాటించి మంచి దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.